వెల్కమ్ టు విఎఫ్ఎం న్యూస్. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడిచిందని సంబరాలు చేసుకుంటున్న కూటమి నేతలు సంబరాల కంటే ముందు ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని మాజీ మేయర్ మహమ్మద్ వసీం సూచించారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి నేతలు ఎన్నికల సమయంలో అనేక హామీలు గుప్పించి అధికారంలోకి రాగానే ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. 2 ఏళ్లలో ఏమీ చేయకపోగా కూటమి పాలనకు 2 ఏళ్లు అంటూ సంబరాలు చేసుకుంటున్న తీరును చూసి ప్రజలంతా నవ్వుకుంటున్నారన్నారు. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో నగరంలో ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందని ఆయన విమర్శించారు. అంతేకాకుండా 2 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల అధికారులు ప్రజాప్రతినిధులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వల్ల అనేక ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయని విమర్శించారు. అంతేకాకుండా కాలువలు పొంగి అనేక ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మీరు సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు ముందస్తు చర్యలు చేపట్టడంలో తీవ్రంగా విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు. గతంలో తమ పాలక వర్గం ఉన్న సమయంలో ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల అధిక వర్షాలు కురిసినా ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం అయ్యేవని, నేడు రామ్నగర్ అంబేద్కర్ పై ఓవర్ బ్రిడ్జి వద్ద 2 రోజులుగా చెరువును తలపించేలా వర్షపు నీరు ఉన్న ఎమ్మెల్యే ఎందుకు పరిష్కరించలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. 2 ఏళ్ల క్రితం ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో ఇలాంటి సమస్యనే తలెత్తితే హడావుడి చేసిన ఎమ్మెల్యే 2 ఏళ్లు గడుస్తున్నా ఎందుకు శాశ్వత పరిష్కారం చూపించలేకపోతున్నారని ఆయన విమర్శించారు. నగరమంతా ఓట్లు వేస్తే ఎమ్మెల్యే అయ్యారని అన్ని ప్రాంతాల్లో సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉన్న ఎప్పుడు అనంతపురంలో ఉంటారో, ఎప్పుడు విజయవాడ, హైదరాబాద్ లో ఉంటారో తెలియని పరిస్థితి నగర ప్రజలు ఎదుర్కొంటున్నారన్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రజా సమస్యల కంటే వ్యక్తిగత వ్యాపారులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండడం వల్లే నగరంలో ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. ఇప్పటికైనా నగరంలో ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. సమావేశంలో మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు సైఫుల్లా బేగ్, మాజీ కార్పొరేటర్లు కమల్ భూషణ్, ఇషాక్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. చూడండి, నగరంలో కురుస్తున్నటువంటి వర్షాలు చూడండి. ఇది నేను చెప్పడం కాదు, ఇది ప్రధాన ముఖ్య పత్రికల్లో మీరు చూస్తే ప్రతిరోజు కూడా శానిటేషన్ సంబంధించి కావచ్చు, మురుగునీళ్ళు బయటికి రావడం కావచ్చు, సిల్ట్ ఎత్తకపోవడం విషయం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ప్రతిరోజు పేపర్లో వస్తున్నా కూడా స్పందన లేదు. అందరికి నమస్కారం. అందరికి నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా కూటమి నేతలందరూ కూడా ఏ విధంగా సంబరాలు జరుపుకుంటున్న విషయం కూడా మనందరూ కూడా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. ఏదో వాళ్ళన్నీ కూడా చెప్పిన హామీలన్నీ కూడా సూపర్ 6 అని చెప్పేసి ఎన్నికలకు ముందు, ఎన్నికలు అయిపోయిన తర్వాత దాదాపుగా 2 ఏళ్ళు అయిపోయింది. ఆ 2 ఏళ్లలో సూపర్ 6 అన్నీ కూడా మేము అన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా అమలు చేసేసామన్నట్లుగా వాళ్ళు ఏ విధంగా సంబరాలు జరుపుకుంటున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఈ 2 ఏళ్ల కాలంలో ఏ విధంగా ప్రజలకి వెన్నపోటు పొడిచిన విషయం కూడా ప్రజలందరికీ తెలిసిన విషయం కూడా వాళ్ళందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ఈరోజు సంబరాలు జరుపుకుంటున్నారంటే ప్రజలందరూ కూడా నవ్వుకునే పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగస్తులు కావచ్చు, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఇబ్బందులకు గురవుతున్న విషయం కూడా అందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. కేవలం మోసపూరిత హామీలు, ప్రజలకు మభ్యపెట్టే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల కాలంలో మేము ఇవన్నీ చేశామని చెప్పేసి మార్కెటింగ్ చేసుకుంటూ, పబ్లిసిటీ చేసుకుంటూ ప్రజల్ని మభ్యపెట్టి ఏ విధంగా సంబరాలు చేసుకుంటే విషయం కూడా అందరూ గమనించాలని తెలియజేస్తాను. అదేవిధంగా మనం చూసుకుంటే అనంతపురం నగరంలో ఏ విధమైన
సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారో అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఎక్కడక్కడ సమస్యలు అక్కడే ఉండిపోయిన విషయం కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలి. అటు ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఏ ఒక్కరు కూడా సమస్యను పట్టించుకుందాం, ప్రజా సమస్యల్ని మనం పరిష్కరించుదామనే దిశలో లేని విషయం కూడా మీరు అందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా తెలుస్తున్నాను. దాదాపుగా మా పాలకవర్గం ఇంకా 2-3 రోజులు అయితే కింద 3 నెలలు అయిపోతుంది. పాలకవర్గం అయిపోయినాక దాదాపుగా 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు ఏ విధంగా అనంతపురం నగరానికి ప్రజల సమస్యల పట్ల వాళ్ళకి ఏ విధంగా చిత్తశుద్ధి ఉందో, ఏ విధమైన ప్రజల సమస్యలపైన వాళ్ళు పరిష్కరిస్తున్నారో ప్రజలను అడిగితే ఒకసారి చెప్తారు. అనేకవంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈరోజు. పారిశుద్ధ్యం చెప్తారా, ఏ విధంగా అధ్వానంగా మారిందో కూడా ఒకసారి మనం గమనించాలా. చెత్త సేకరణ సరిగ్గా ఉండదు. ప్రధాన మెయిన్ రోడ్స్లో చూసుకుంటే కన్నా మురుగునీళ్ళు ఎక్కడంటే అక్కడ మురుగునీళ్ళు బయటకు వస్తున్నాయి, కాలువలన్నీ నిండిపోతున్నాయి, సరిగ్గా రోడ్లు స్వీపింగ్ జరగడం లేదు. అదేవిధంగా అధికారులు చూస్తే మేము 20 రోజుల్లో మార్పు తీసుకొస్తామని చెప్పడం జరిగింది. దాదాపు నెల కాలం అయింది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారో విషయం కూడా నాకు తెలియని పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే మొన్నటి రోజున శనివారం రాత్రిన కురిసిన వర్షానికి మనం చూసుకుంటే అనంతపురం నగరం అంతా ఏ విధంగా అస్తవ్యస్తమైన విషయం కూడా మనం అందరూ ఒకసారి గమనించాలి. ప్రధానంగా మెయిన్ రోడ్ అయినటువంటి మెయిన్ జంక్షన్ రామ్నగర్ ఫ్లైఓవర్ దగ్గర, అంబేద్కర్ ఫ్లైఓవర్ దగ్గర ఏ విధమైన మన చిన్నపాటి వర్షానికి ఏ విధంగా అక్కడ నీళ్లు నిలిచిపోయిన విషయం కూడా యావత్ అనంతపురం నగరం కూడా చూసింది. దాదాపుగా మోకాలు నడుము వరకు నీళ్ళంతా కూడా ఉన్నాయంటే ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు కూడా నేను వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తున్నాను, మీ అందరికీ తెలియజేస్తున్నాను. నడుము వరకు నీళ్ళు వస్తే అధికారులు ఏం చేస్తున్నారు, వర్షాలు ఉన్నాయి, ముందస్తు వర్షాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా చర్యలు తీసుకోపోవడం కూడా దీనికి ప్రభుత్వం వైఫల్యమని కూడా నేను గట్టిగా తెలియజేస్తున్నాను. వర్షాలు వస్తున్నాయి, ముందస్తు చర్యలు తీసుకుందాం, లో లయింగ్ ఏరియాస్ ఎక్కడున్నాయి జేసీబీలు రెడీగా పెట్టుకుందాం, జేసీబీలు రెంట్కి తీసుకుందాం, ట్రాక్టర్స్ కానివ్వండి, అదేవిధంగా ఎక్కడెక్కడ చెట్లు పడిపోతున్నాయి ఆ చెట్లన్నీ మనం ఐడెంటిఫై చేసి కొమ్మలు కొట్టడం కానివ్వండి, జనరేటర్స్ రెడీ పెట్టుకోవడం కానివ్వండి, హై కెపాసిటీ మోటార్స్ రెడీ పెట్టుకోవడం కానివ్వండి, ఇవన్నీ లేకుండా వర్షం వచ్చినాక మొత్తం అక్కడ చెరువులాగా అయిపోయిన తర్వాత అధికారులు అప్రమత్తమై అప్పుడు చూస్తారు. ఇవన్నీ చేసినా కూడా నిన్నేదో మధ్యాహ్నం కొంతసేపు వచ్చి చేసినారు. మొన్న రాత్రి కురిసిన వర్షానికి దాదాపుగా ఆదివారం రాత్రి అయినా కూడా నీళ్ళు అక్కడే ఉన్నాయి. అంటే ఎంత వైఫల్యంగా ఉన్నారు వీళ్ళు ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నారు. అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధి కావచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి అయితే ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఎప్పుడు అనంతపురంలో ఉంటాడు, ఎప్పుడు విజయవాడకి వెళ్తారు, ఎప్పుడు హైదరాబాద్లో ఉంటాడు కూడా మనందరూ కూడా చూస్తున్న విషయమే. ఆయన సొంత వ్యాపారాల కోసం తిరుగుతున్న విషయం కూడా మనందరూ చూస్తూనే ఉన్నాం. అయ్యా ఎమ్మెల్యే గారు, మీకు ప్రజలు ఓట్లేసి గెలిపించారు, మీరు అందుబాటులో లేకపోతే ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ప్రజలు ఎన్నో ఉంటాయి. ప్రజలు సమస్యలు ఏమున్నాయి, అక్కడ ఏమవుతుంది అని చెప్పేసి మీరు ఎప్పుడైనా వెళ్ళారు? ఎక్కడ ఏదైనా సమస్య ఉంటే మీరు ఫీల్డ్లో వెళ్ళి మీరు వెళ్ళి అధికారులను అప్రమత్తం చేస్తే ఎక్కడైనా ప్రజల సమస్య నుంచి, ఆ బాధ నుంచి తగ్గుతుంది. అసలు మీరే పోరు, ఇంకా అధికారులు ఎప్పుడు అప్రమత్తం అవుతాయి చెప్పండి? గతంలో కూడా అనేక వర్షాలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి. మేము కావచ్చు, మా నాయకుడు కావచ్చు, మా పాలకవర్గం కావచ్చు, పగలు రాత్రి కానివ్వండి ఎక్కడ వచ్చినా కూడా కల్వట్లు నిండిపోవడం చూసాం, కాలువలు నిండిపోయి ఇళ్లలోకి నీళ్ళు వచ్చడం చూసాం. అనేక విధాలు కూడా మనం చూడడం జరిగింది. కానీ మేమందరూ కూడా అప్పటికప్పుడు అప్రమత్తమై మేము ఫీల్డ్లోకి వెళ్ళి అధికారులను పిలిపించుకొని, జేసీబీలు పిలిపించుకొని ఆ ఇష్యూ క్లియర్ అయ్యే వరకు ఖచ్చితంగా మేమంతా కూడా అక్కడ ఉండి పరిష్కరించే వరకు కూడా మేమంతా ఉండేవాళ్ళం. కానీ ఈరోజు చూసుకుంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి అనంతపురం నగరం ఉందంటే, ఆయన ఎమ్మెల్యే గారు ఏమంటారు, అధికారంలోకి వచ్చి ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తేనే ఆ రామ్నగర్ ఫ్లైఓవర్ కింద నేను వస్తేనే దీన్ని అంతా క్లియర్ చేసేస్తా అని చెప్పి ఆ రోజు వీడియోలు పెట్టి మళ్ళీ మాట్లాడి చెప్పడం జరిగింది. ఈరోజు చూస్తే చెరువుగా మారింది అది. 2 ఏళ్ళు మీరు ఏం పట్టించుకున్నారు చెప్పండి?
ఏమన్నా చెప్తే కోవూరు నగర్లో మురుగునీళ్ళు ఉన్నాయి, కోవూరు నగర్లో నీళ్ళన్నీ వచ్చేసినాయని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు కనపడడం లేదా ఆయనకి నీళ్ళు అక్కడ మురుగునీళ్ళన్నీ? మీరు ఒక ప్రాంతానికి ఎమ్మెల్యే కాదు, మొత్తం నియోజకవర్గానికి ఎమ్మెల్యే. ఇప్పుడు నేను కూడా చెప్పొచ్చు కదా, రామ్నగర్ మీరు ఉండే మీ ఇల్లు అక్కడే ఉండేది చెరువుగా మారింది కదా. ఇప్పుడు నేను కూడా చెప్పొచ్చు కదా మీకు. మాట్లాడే తప్పేవాడు ఆలోచించి మాట్లాడాలని చెప్పి కూడా మీ అందరు తెలియజేస్తున్నాను. గతంలో కూడా మనం చూసుకుంటే రజక్ నగర్ కావచ్చు, సోమనాథ్ నగర్ కావచ్చు, రామ్నగర్ కావచ్చు, కోవూరు నగర్ కావచ్చు, అదేవిధంగా గుల్జార్పేట్ కావచ్చు, జనశక్తి నగర్ కావచ్చు, అనేకటువంటి ప్రాంతాల్లో నీళ్ళు వచ్చినాయి. కానీ మేము అప్పటికప్పుడు అప్రమత్తమై అధికారులకు అందరూ కూడా అప్రమత్తం చేసి ఒక 2 గంటలు 3 గంటల్లో అందరూ కూడా నీళ్లు వెళ్ళేటట్లు కూడా మేము చేసిన విషయాలు కూడా మీ అందరికీ ప్రజలు గుర్తు చేస్తున్నాను. ఈరోజు అంత మెయిన్ రోడ్లో మెయిన్ జంక్షన్లో ఒక రోజంతా కూడా నీళ్ళు ఉంటే కూడా వీళ్ళంతా నిద్రపోతున్నారా అని చెప్పేసి కూడా నేను ప్రశ్నించడం జరుగుతుంది. ప్రజాప్రతినిధి అనే అతను ఎక్కడైనా కూడా సమస్యల పట్ల పట్టించుకుంటే గినా ఇలాంటి సమస్యలు రాదు, ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అధికారులు కూడా వర్షాలు వస్తున్నాయి, ముందస్తు చర్యలు తీసుకున్నామని కూడా కొంచెం ధ్యాస ఉందో లేదో కూడా అధికారులకు కూడా నేను చెప్పడం జరుగుతుంది. వర్షాలు పడినాయి, వర్షం నీళ్ళు కావచ్చు, మురుగునీళ్ళు అన్నీ కూడా కలుషితమై రాబోయే రోజుల్లో సీజనల్ వ్యాధులు కావచ్చు, అవన్నీ కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దీనిపైన వీళ్ళ అధికారులందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. ఫాగింగ్ కావచ్చు, బ్లీచింగ్ వంటివి అన్నీ కూడా ప్రతి డివిజన్లో అప్రమత్తం చేసి వీళ్ళన్నీ చేస్తే చర్యలు తీసుకుంటే కూడా బాగుంటుందని కూడా మీ అందరికీ నేను చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా నేను ఇదే మాట చెప్పడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రజలకు ఇబ్బంది కలుక్కోకుండా మీరందరూ కూడా చర్యలు తీసుకొని ముందుకు వెళ్ళాలని తెలియజేస్తున్నాను.